నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యాక్సియం 4 మిషన్ ప్రయోగం మరోసారి వాయిదా, ధృవీకరించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. 2 గిన్నెస్ రికార్డులు చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర 2025 సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ పరిపాలనపై పట్టు బిగించిన డిప్యూటీ సీఎం. వైభవంగా శ్రీ వకులమాత ఆలయ తృతీయ వార్షికోత్సవం, శాస్త్రోక్తంగా కైంకర్యాలు. చెత్త డంపింగ్ యార్డ్లపై నగరపాలక సంస్థ ఫోకస్, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించిన కమిషనర్ మౌర్య. వేద పారాయణదారులపై టీటీడీ ఆంక్షలు, కక్షపూరిత చర్యలు మానుకోవాలన్న టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర 2025కు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగర తీరంలో లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. యోగాంధ్రతో 2 గిన్నీస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 26 కిలోమీటర్ల పరిధిలో 3,19,000 మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. యోగా మన జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్, టీషర్ట్లు ఇవ్వనున్నారు. ఇక యోగా డే నేపథ్యంలో విశాఖలో అణువణువు నిఘా పెట్టారు పోలీసులు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,000కు పైగా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా పెట్టారు. కీలక రూట్లలో 5 కిలోమీటర్ల రేడియేషన్లో నో ఫ్లయింగ్ జోన్, రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 12,000 మంది సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీ యోగాసనాలు వేసే వేదికను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. వేదిక మొత్తం నిఘా నీడలో ఉండే ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా చిన్న అనుమానం ఉన్నా, ట్రాఫిక్ జామ్ అయినా కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులకు క్షణాల్లో సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళకు కావాల్సిన అవసరాలను తీర్చగలిగితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జన్ సున్వాయ్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అర్చన మంజుదార్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ మెంబర్ రోకాయ బేగం, మహిళా పోలీస్ డీఎస్పీ శ్రీలత, జాయింట్ డైరెక్టర్ కృష్ణకుమారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంతబాయి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 56 number of cases for the day and some walk-in cases also we have given hearing, and already around 30 cases are done, 28 to 30 done. Rest 50% are after this interval we will start. Mostly we get domestic violence cases and cases where women are not getting justice since a long time. They are going here and there before police, before court. Things are getting detained. They are not getting financial help. They are not getting support from her parental house nor from in-laws. So they are helpless. This needs some legal, social help. NCW stands with them, give them hearing. And ప్రతి ఒక్క కంప్లైనెంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యను విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది, కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమన్నా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైనెంట్స్కి కూడా కేసును బట్టి
ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పిటిషనర్స్ అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి బెటర్ జస్టిస్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ మేడం వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు విని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మా తిరుపతి డిస్ట్రిక్ట్ అందరి నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి కమిషన్కి వీఆర్ ఎక్స్టెండింగ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద కమిషన్. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అవర్ honorable member also for taking out time and for coming to Tirupati to address to the grievances of the petitioners. Thank you. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు కూడా మనకు వస్తున్నటువంటి ట్రెడిషన్స్ ఇవన్నిటిని కూడా కంటిన్యూ చేసే విధంగా ఉండాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ గవర్నమెంట్ కూడా దీన్ని అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, డివిజన్ ఆఫీసెస్లో, అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తహసీల్దార్స్ అందరూ కూడా మీ మండలాల్లో చేసి వచ్చారని అనుకుంటున్నాను. చేయకపోతే ఏదో ఒక టైంలో ఈరోజు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా రెవెన్యూ ఎంప్లాయీనే. వీఆర్ అంటే నన్ను కూడా రివ్యూ చేసేది CCLA గారు. సో అంటే కలెక్టర్గా ఎన్నో డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నప్పటికీ అల్టిమేట్లీ నా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసేది కానీ ఏ ఇష్యూస్ ఉన్నా నా చూసుకునేది కానీ CCLA గారే చూసుకుంటారు. ఇట్ అల్టిమేట్లీ గో టు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ. సో సిస్టంలోనే ఇన్బిల్ట్గా ప్రతి ఒక్క IAS అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్తో పుట్టి అల్టిమేట్లీ ఆల్ ఈజ్ కెరియర్ విల్ బీ గోయింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎప్పుడోసారి వెళ్తానే ఉంటారు. కలెక్టర్ అయిన తర్వాత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఆ బంధం అనేది కంటిన్యూస్గా ఉంటుంది టిల్ రిటైర్మెంట్. రామాపురం డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను అక్టోబర్ 2 లోపు నిర్వహణ పూర్తి చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రామాపురంలోని చెత్త డంపింగ్ యార్డును అధికారులతో కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త నిర్వహణ అక్టోబర్ 2 లోపు పూర్తి చేయాలని అన్నారు. యంత్రాలు, కార్మికులను పెంచి త్వరగా చేయాలని అన్నారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా మొత్తం నిర్వహణ చేయాలని అన్నారు. ప్రతిరోజు ఎంత చెత్త నిర్వహణ చేస్తున్నారనే విషయాలను ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ, జిజ్ఞా సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ నగరంలోని ప్రజల నుండి వచ్చిన ఫారం 6, 7, 8 వంటి దరఖాస్తులను BSOలు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను ఇంకా నియమించలేదని, త్వరగా నియమించుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించామని, వాటి వివరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పార్టీల ప్రతినిధులు ఇచ్చిన గడువులోపు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానంలోని పాలకులను ప్రక్షాళన చేస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు వేద పారాయణదారులను వేదాలు చెప్పొద్దు అనడం ఓ టీటీడీ ఉన్నత స్థాయి అధికారికి సమంజసమేనా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ
సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా. అక్కడ ఉన్నటువంటి అర్చకులు, వేద పండితులు తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పఠిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేనోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు, దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరం ఏమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశాయ అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదమేంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ వకుళమాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపాన పేరూరు బండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి అయిన శ్రీ వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా ఉదయం నుండి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం, అలంకారం, నివేదన చేపట్టారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, అంకురార్పణం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతకలాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు శుద్ధి, అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం చేపట్టారు. శ్రీ వకుళమాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్కు చెందిన ఆర్ అమర్నాథ్, శైలజ దంపతులు శ్రీ వకుళమాత అమ్మవారికి 4.5 లక్షల విలువైన బంగారు పూర్తి పూసిన వెండి కిరీటాన్ని ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మికి అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తండ్రి నందమూరి తారక రామారావు చూపిన అడుగు జాడల్లో నడుస్తూ, భర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన బాటలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ సలహాలు సూచనలు ఇస్తున్న నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి పుట్టినరోజును పురస్కరించుకుని తిరుపతి నగరంలో కచ్చప్పి కళాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, ఆర్సి మునికృష్ణ, దంపూరు భాస్కర్ యాదవ్, మునిశేఖర్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, స్వచ్ఛందంగా యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అని, ఎప్పటికప్పుడు కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇంటి ఆడబిడ్డగా భావించే నారా భువనేశ్వరి వేడుకలను ఇంత ఘనంగా తిరుపతిలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. భువనేశ్వరి సలహాలు సూచనలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ నారా భువనేశ్వరి గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, ఇంతమంది ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున
టుడా చైర్మన్గా టుడా కపా చారిటోరియంలో 300 మంది పైగా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చేసి ఇక్కడ వచ్చి బ్లడ్ క్యాంప్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఎంత బాగుంటారో రాష్ట్రం అంతా అంత బాగుంటుంది కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నారా భువనేశ్వరి గారి జన్మదిన సందర్భంగా ఏదైతే ట్రస్ట్కు ఆమె అధినేతగా ఉన్నారో, మరి ఏదైతే హెరిటేజ్ ట్రస్ట్కి కూడా ఆమె చైర్పర్సన్గా ఉన్నారో, వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ కచ్చపి ఆడిటోరియంలో ఏదైతే ట్రస్ట్కు ఆమె బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించుకోవడానికి ఈ రోజున దివాకర్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యుల యొక్క అందరూ కూడా పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయడానికి చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నా భువనేశ్వరమ్మ అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు పండుగ ఘనంగా జరుపుకోవడం అందరికీ ఆనందకరం. ఈరోజు దివాకర్ గారు కావచ్చు, చౌదరి గారు కావచ్చు, ఇంకా ఎన్టీఆర్ ట్రస్ట్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయడము, అలాగే బ్లడ్ డొనేషన్ చేయడం అంతా కూడా సంతోషం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయిస్తున్నారు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పట్ల కూడా వారికి నేను ఉండానని చెప్పి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం అందిస్తున్నట్టు గొప్ప వ్యక్తురాలు భువనేశ్వరమ్మ గారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. చికెన్ సెల్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో చికెన్ సెల్ వ్యాధి ఉన్నవారు సంబంధిత పిహెచ్ సెంటర్లలో రక్త పరీక్షలు చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఇటువంటిది ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి. ఇది ముఖ్యంగా ట్రైబల్ పీపుల్కి రావడం జరుగుతుంది. దీనిలో ఈ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉంటాయో అది జన్యువు లోపించడం ద్వారా అవి కొడవలి ఆకారంలో ఉండటం జరుగుతుంది. కాబట్టి దానిలో ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని ప్రతి ఒక్క భాగానికి ఆక్సిజన్ సరఫరా చేసినప్పుడే అన్ని అవయవాలు కూడాను సంపూర్ణంగా పనిచేయడము, ఎదుగుదలకు లోనవ్వడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఈ కొడవలి ఆకారంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఉంటాయో మనిషి శరీరంలో, అప్పుడు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండటం వల్ల, కొన్ని సంవత్సరాలుగా అదే విధంగా ఉండటం వల్ల అవయవ లోపం అనేది కూడాను జరుగుతుంది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి గురువారానికి సరిగ్గా ఏడాది దాటిపోతోంది. మొన్నటిదాకా సినీ నటుడిగా ఓ రాజకీయ పార్టీ అధినేతగానే కొనసాగిన పవన్ ఏడాది క్రితం డిప్యూటీ సీఎం అనే కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖలను ఏరికోరి మరీ ఎంపిక చేసుకున్నారు. అంతేకాదండోయ్, ఈ శాఖలపై ఆయన అనతి కాలంలోనే సమగ్ర పట్టు సాధించేశారు కూడా. ఆది నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఓపెన్ టాప్ జీపు మాదిరే. ఏ విషయంలోనూ సీక్రెసీని మెయింటైన్ చేయని పవన్ డిప్యూటీ సీఎం హోదాలోనూ అలాగే సాగారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్లో గతంలో ఏ మంత్రి చేయని కార్యక్రమాలు చేపట్టిన పవన్ ఏపీ ప్రజలతో ప్రశంసలు అందుకున్నారు. పల్లె పండుగ పేరిట పవన్ ప్రారంభించిన ప్రోగ్రాం విశేషంగా ఆకట్టుకుంది. మినీ గోకులాలు పవన్లోని నిబద్ధతను మరింతగా చాటింది. ఇక పంట కుంటలు, పశువులకు నీటి తొట్టెలు వంటి కార్యక్రమాలతో పవన్ తనదైన శైలి, పనితీరును చూపెట్టారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం పవన్ ప్రతిష్టను ఎక్కడికో చేర్చేసింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నిలిపివేసిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని మరింత కాలం పాటు పొడిగించేలా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించిన పవన్ ఏపీకి మెజారిటీ నిధులను తీసుకువచ్చారు. ఈ పనితోనే డిప్యూటీ సీఎంగా సత్తా చాటిన పవన్ ఆ తర్వాత పల్లెసీమల్లో వెలుగులు నింపుతూ సాగారు. ఇక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్ అటవీ భూములను ఆక్రమించిన దురాక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టించారు. సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్కు చెందిన సరస్వతి పవర్ భూముల్లోనూ అటవీ భూములను గుర్తించిన పవన్ వాటిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఇక వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాక్రమించిన అటవీ భూములను గుర్తించిన పవన్ వాటిపై కేసులు నమోదు చేయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులో నడుస్తోంది.
అదే సమయంలో వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూములపైన చర్యలు తీసుకున్నారు. మొత్తంగా అటవీ భూముల వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా పవన్ చేశారని చెప్పక తప్పదు. ఇక డిప్యూటీ సీఎంగానే కాకుండా వ్యక్తిగతంగానూ పవన్ చాలా కార్యక్రమాలు చేపట్టారు. పవన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఇలా ప్రజామోదం పొందిందనే చెప్పాలి. తన ప్రోగ్రెస్ను తానే బయట పెట్టుకున్న పవన్ భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బెదిరేది లేదని టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. మీరు కిడ్నాప్ చేశారు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరే నా సాక్షి ఆఫీస్ పగలగొట్టారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడూ మాకు మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏం చెప్తున్నానంటే చంపేదానికి కూడా సిద్ధం మేము, మీరు చంపేదానికి సిద్ధమేమో మా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం మేము చనిపోయేదానికి కూడా సిద్ధమే. మీలాంటి భయపిచ్చేదానికో భయపెట్టేదానికో మాటలు అక్కడ ఎవరికైనా చెప్పండి వింటారు. అంటే మీరు చేస్తున్న పోకడేందో నాకు అర్థం కావట్లే. ఎస్పీ గారిని బెదిరిస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరిస్తారు, సామాన్య ప్రజలను బెదిరిస్తారు. సప్త సముద్రాలు దాటి నువ్వు ఉంటే కూడా మళ్ళీ తీసుకొస్తాను, తెలుగుదేశం కార్యకర్తని చంపుతాను అంటే ఇదేమన్నా రాజారెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా జరిగేది? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ జీవో నెంబర్ 5ను సవరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి మున్సిపల్ ఆఫీసు వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిబ్బందికి ఉన్నత స్థానాలు కల్పిస్తామని చెప్పి నేడు ప్రమోషన్ అడిగితే బదిలీలు చేస్తారంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాలలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది అక్కడే పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని, జీవో నెంబర్ 5ను తక్షణమే రద్దు చేసి విలేజ్ వార్డ్ ఎంప్లాయీస్ సిబ్బందిని ఆదుకోవాలని కోరారు. ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓనో వాళ్ళైతే నేటివ్ మండలంలో పనిచేయకూడదు అనే నిబంధనకి వాళ్ళు అర్హులు, మేము కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇప్పటి వరకు నేటివ్ మండలంలో పనిచేయకూడదు అనే నిబంధన లేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా వారికి సవినయంగా మేము మనవి చేస్తున్నాము. మా యొక్క బాధలను మీకు చెప్పుకుంటున్నాం మీడియా పూర్వకంగా. దయచేసి ప్రభుత్వం పెద్దలు కూడా మా యొక్క బాధని అర్థం చేసుకొని మాకు సొంత మున్సిపాలిటీల్లోనే వార్డు ట్రాన్స్ఫర్ ఇవ్వాలని, సొంత మండలాల్లో పంచాయతీ నుంచి పంచాయతీకి ట్రాన్స్ఫర్లు కల్పించాలని కోరుతూ, సచివాలయ ఉద్యోగులు దాదాపు 6 సంవత్సరాలైంది రిక్రూట్మెంట్ అయ్యి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్లకు ఇప్పటి వరకు లేదు. గ్రామ వార్డు సచివాలయాలకి బదిలీలు చేకూరుస్తూ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 5ని తీసుకొచ్చిందో ఈ జీవో నెంబర్ 5 ప్రకారం ప్రతి నేటివ్ మండలంలో ఉన్న ఉద్యోగి ఆ మండలంలో చేయకుండా పక్క మండలంలోకి, పక్క మున్సిపాలిటీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది సచివాలయ ఉద్యోగులకి చాలా పెనుభారం కాబట్టి దీన్ని రద్దు చేస్తూ అదే మండలంలో నేటివ్ వార్డు కాకుండా పక్క వార్డుకి వార్డు ట్రాన్స్ఫరు లేదా పంచాయతీ టు పంచాయతీ ట్రాన్స్ఫర్ చేస్తూ మాకు సర్వీసులు ఇస్తూ అదేవిధంగా ప్రమోషన్లు కల్పించాలని మా ప్రధాన డిమాండ్లు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పి కార్తీక్, తెలంగాణ హైకోర్టు జడ్జ్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదర్, హీరోయిన్ శ్రీ గౌరీప్రియ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనం అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో అశోక్ గల్లా గారితో ఒక సినిమా ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. దాని తర్వాత కిరణ్ భవరం గారితో చెన్నై లవ్ స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము, అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా తమిళ్లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి. సీక్వెన్స్ ఆల్రెడీ 2 వచ్చింది కదండి, 3 వస్తుందో లేదో మేము కూడా వెయిట్ చేయాలి యాక్చువల్లీ. తిరుచానూరు సమీపంలోని వారాహి ఆలయాన్ని కూల్చివేసిన నిందితులపై చర్యలు తీసుకొని తిరిగి తమకు ఆలయాన్ని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థల ఆధ్వర్యంలో
పలు పీఠాధిపతులు హాజరై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఏం ఆలోచన చేస్తున్నారు, తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు అది సంఘటన జరిగింది, 2 సంఘటనలు జరిగాయి. ఒక సంఘటనలో ఒకరోజు ఆదివారం కూర్చోబెట్టి సో అది ఇష్యూ సాల్వ్ అయింది. నెక్స్ట్ రెండోది వారాహి అనేది యాక్చువల్గా నేను కూడా పేపర్లో చూసినా కానీ ఇనిషియల్గా మా నోటీస్లో మన స్వామి తెచ్చారు. తెస్తే దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ నాన్ లెటర్ ఇష్యూస్ గొడవలు జరుగుతాయని ఈ గుడి వరకు ఏదో 163 గుజరి వ్యాపారుల సంఘం తిరుపతి సిపిఐ కార్యాలయం నందు 3వ మహాసభను ఏటీయూసీ అనుబంధంతో గుజరి వ్యాపార సంఘం ఆధ్వర్యంలో నగర కమిటీ నిర్వహించారు. ప్రజలు రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతున్నటువంటి తిరుపతిలో రోడ్డు పక్కన ప్లాస్టిక్, ఇనుము, వివిధ రకాలైనటువంటి పనికిరాని ఉపయోగమైనటువంటి వస్తువులని జమ చేసుకొని గుజరి షాపుల్లో అమ్ముకునేటువంటి నిరుపేదలైనటువంటి కార్మికులు వాళ్ళకు పోషణ ఇచ్చేటువంటి ఆ షాప్ యజమానులు వాళ్ళ సమస్యలు అనేకం. రాయలసీమ రాష్ట్ర సమితి జూలై 13వ తేదీన అనంతపురంలో నిర్వహించు పార్టీ ప్లీనరీ సమావేశాన్ని బహిరంగ సభకు రాయలసీమ నుండి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. ఎందుకంటే రాయలసీమ కోసం మనం 1951 నుండి రాయలసీమ వెనుకబడిపోతున్నాము. ఈ రాయలసీమకు అన్ని పార్టీలు అందరి నాయకులు కలుస్తాము. ఈ మీటింగ్కు మమతా బెనర్జీని ఆహ్వానిస్తున్నాము. అందరినీ జాతీయ స్థాయిలోకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ ప్లీనరీ సమావేశం దిగ్విజయంగా కావాలని నేను మీ అందరి ఆశీస్సులో ప్రెస్ మీటింగ్ పెడుతున్నా. ఎందుకంటే రాయలసీమలో మనము చాలా వెనుకబడి ఉన్నాం. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. స్టీల్ ప్లాంట్ చెప్పినారు, ఉద్యోగాల అవకాశాలు లేవు. ఇక్కడంతా సుమారు ఈ ఏరియా జిల్లాలు పోతున్నారు. కాబట్టి ఈ రాయలసీమ 2029 లోపల ఖచ్చితంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం వస్తుంది. అందరికీ ప్రజల శుభవార్త చెప్తున్నా. ఎందుకంటే మా కడుపు మంట కాలిపోతుంది. మనకి ఏమీ డెవలప్ లేదు. ఏ నాయకుడు వచ్చినా మనకు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకందరికీ బుద్ధి చెప్తాం. తిరుపతి జిల్లా 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వ్యాపార అభివృద్ధికి సబ్సిడీ లోన్లు మంజూరు చేసి కమిటీ హాల్ ఏర్పాటుకు సహకరించాలని జిల్లా అధ్యక్షుడు మునిరెడ్డి కోరారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అట్లే పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకునేది ఏంటంటే మా వికలాంగు మెకానిక్లు చాలా మంది ఉన్నారు. ఒళ్ళు బాలేకుండా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి జరుగుబాట్లేదు. మాకు ఏదైనా సహాయం చేయాలని మా మెకానిక్ని మేము కోరుకుంటున్నాము. అట్లే ఇంతవరకు ఇన్నేళ్ళుగా ఉన్నాము. కమిటీ హాల్ అనేది మాకు జాగా ఎంతోమంది వచ్చినారు, ఎంతోమంది పోతున్నారు. ఆల్రెడీ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు కూడా సార్ కూడా ఇచ్చాను నేను. ఇంతవరకు మాను పట్టించుకోలేదు. ఇంకన్నా మాకు పెద్ద మనసు పెట్టుకొని మాకు ఒక కమిటీ హాలు జాగా చూపించాలని మేము కోరుకుంటున్నాము. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి యాక్సియం 4 మిషన్ మరోసారి వాయిదా పడింది. జూన్ 22 ఆదివారం నాడు నాసా ప్రయోగానికి దూరంగా ఉందని, రాబోయే రోజుల్లో కొత్త ప్రయోగ తేదీని ప్రకటిస్తామని ISS అధికారిక X అకౌంట్లో వెల్లడించింది. నాసా యాక్సియం స్పేస్ ఎక్స్ యాక్సియం మిషన్ 4 కోసం ప్రయోగ అవకాశాలను సమీక్షించడం కొనసాగిస్తుంది. జూన్ 22 ఆదివారం నాడు నాసా ప్రయోగం నుండి వైదొలుగుతోంది. రాబోయే రోజుల్లో కొత్త ప్రయోగ తేదీని ఎంచుకుంటాం అని పేర్కొంది. వెజ్డా సర్వీస్ మాడ్యూల్ వెనుక భాగంలో ఇటీవల జరిగిన మరమ్మతుల తర్వాత ISS కార్యకలాపాలను అంచనా వేయడానికి నాసాకు మరింత సమయం అవసరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్లోని సంక్లిష్టమైన పరస్పరం అనుసంధానించబడిన వ్యవస్థల దృష్ట్యా అదనపు సిబ్బందిని ఉంచడానికి ISS పూర్తిగా సిద్ధంగా ఉందని నిర్ధారించడానికి నాసా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నాసా మాజీ వ్యోమగామి, ప్రస్తుతం ఆక్సియం స్పేస్లో మానవ అంతరిక్ష ప్రయాణ డైరెక్టర్ అయిన పెగ్గీ విట్సన్ రాబోయే వాణిజ్య మిషన్కు కమాండర్గా నాయకత్వం వహిస్తారు. ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా ఈ మిషన్ పైలట్గా పనిచేయనున్నారు.
వారితో మిషన్ నిపుణులుగా పోలాండ్కు చెందిన సావోజ్ ఉబ్నాస్కీ, వినియోస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు చేరారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్ 39A వద్ద మంచి స్థితిలో ఉన్నాయి. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఫాల్కన్ 9 రాకెట్ బూస్టర్లలో ద్రవ ఆక్సిజన్ లీక్ను ఇంజనీర్లు గుర్తించిన తర్వాత మొదట జూన్ 8 వరకు, తర్వాత జూన్ 10, 11 వరకు ఈ ప్రయోగం పలు వాయిదాలను ఎదుర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పాత రష్యన్ మాడ్యూల్లోని లీక్లపై అదనపు ఆందోళనలు వాయిదాలకు కారణం అవుతున్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10,810 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,206 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,09,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 112 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాక్సియం 4 మిషన్ ప్రయోగం మరోసారి వాయిదా, ధృవీకరించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. 2 గిన్నెస్ రికార్డులు చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర 2025 సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ పరిపాలనపై పట్టు బిగించిన డిప్యూటీ సీఎం. వైభవంగా శ్రీ వకులమాత ఆలయ తృతీయ వార్షికోత్సవం, శాస్త్రోక్తంగా కైంకర్యాలు. చెత్త డంపింగ్ యార్డ్లపై నగరపాలక సంస్థ ఫోకస్, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించిన కమిషనర్ మౌర్య. వేద పారాయణదారులపై టీటీడీ ఆంక్షలు, కక్షపూరిత చర్యలు మానుకోవాలన్న టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.